ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీసులు, లీడర్లు ఎటన్నా టూరుకు పోయినా, పర్యాటక ప్రదేశాలకు పోయినా, ఇంకా ఏడికన్నా పోయినా రికమెండ్ చేసుకొని లేకుంటే ఫోన్లో మాట్లాడించుకొని సౌలతి పొందుతారు. లేకుంటే పలానా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన లెటర్లు చూపెట్టి అనుకున్న పని చేస్తారు. చాలా మంది పైరవీల కథ తెలిసిందే కదా. అయితే ఈడ కూడా ఒకళ్ళు పోలీసుల దగ్గరికి పోయిండ్లు. పోలీసును అని చెప్పుకుంటే సౌలతి కల్పించిండ్రు, కానీ అటెంకనే అరెస్ట్ చేసిండ్రు. అరే అదేంది అంటే అదంతే. వార్త పురాగా తెలవాలంటే వార్తలకు పోవాల్సిందే. ఇగో ఇక్కడ ఐడి కార్డు కనబడుతున్నది చూడండి. ఈ పోలీసు వెనకాల పోలీసుల దగ్గర మాస్క్ వేసుకొని నిలబడ్డ మోతేవారి ఇద్దరు ఒక్కటే. వరంగల్ జిల్లాలో ఉంటాడట మనిషి, పేరు కుసుమ ప్రశాంత్. అరే ఇదేంది టేబుల్ మీద ఐడి కార్డు పెట్టి పేరు చెప్పి మరి అరెస్ట్ చేసింది చూపెడుతున్నారు. ఎందుకు ఏమన్నా తప్పు చేసిండా అంటే శ్రీశైలం దర్శనానికని పోయి అబద్ధం ఆడిండట. మిగతా మ్యాటర్ ఏందో పోలీస్ సార్ చెప్తాడేనండి. సైబరాబాద్ కమిషనరేట్ లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను. నాకు విఐపి దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్ లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. పాపం మన డిపార్ట్మెంటే కదా అని విఐపి దర్శనం చేయించి సొంత అన్న లెక్క చూసుకున్నారట. మంచిగా మాట్లాడినరట. మరిగా ఎట్లా కనిపెట్టి అరెస్ట్ చేసిండ్రనే ముచ్చట కూడా సారే చెప్తాడు, వినండి. ఆర్ఎస్ఐ కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అది కథ. పోలీస్ అని చెప్పుకుంటా మొత్తం దొంగ ముచ్చట్లు మాట్లాడేసరికి అనుమానం వచ్చి ఆరాధిస్తే ఉన్నది ఉత్త లత్కోరగాడంది వెళ్ళిందట. ఇంతకు ముందు కూడా ఇట్లనే చాలా మందిని బురిడి కొట్టించి పైసలు దండుకున్నాడంది వెళ్ళిందట. ఏమున్నది అరెస్ట్ చేసి జైల్లో నూకిరు. కానీ వారి పోయి శ్రీశైలం మల్లన్న దగ్గర ఏంద్రని శిలరేషాలు. మళ్ళా పోలీసులతోనే పోలీస్ అని చెప్పుకుంటే వాళ్ళకి తెలియదు అనుకున్నావారా దొంగేవాడు మంచోడేవాడని. అబద్ధం ఆడినందుకు ఆ దేవుడే ఈ దొంగబడిమే గాని పోలీసులకు దొరికేటట్టు చేసిండు అని అనుకుంటున్నారట భక్తులు. గాని వీడు పోలీసుల్నే నమ్మించిండంటే మామూలుడు కాదు పోండి. ఇక గిట్లున్నారు చూడండి లోకం మీద కొందరు దొంగగాళ్ళు.